చెల్లించాలి రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి చెల్లించాలి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి పెండింగ్ బకాయిలు రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి చెల్లించాలి 2017 పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి చెల్లించాలి 17 పే స్కేల్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలి 17 పే స్కేల్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలి 17 పే స్కేల్ బకాయిల కోసం పోరాటం మన బకాయిల కోసం పోరాటం మన బకాయిల కోసం కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి రిటైర్డ్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి రిటైర్డ్ కార్మికుల ఏరియర్స్ వెంటనే చెల్లించాలి ఆర్పీఎస్ ఏరియర్స్ వెంటనే చెల్లించాలి పెండింగ్ బకాయిలు మొత్తం పెండింగ్ బకాయిలు వెంటనే మొత్తం పెండింగ్ బకాయిలు వెంటనే 17 ఏరియర్స్ వెంటనే 17 ఏరియర్స్ వెంటనే బ్రతుకున్నప్పుడే మా పైసలు మాకు మా పైసలు మాకు మా పైసలు మాకు ఏరియర్స్ వెంటనే ఏరియర్స్ వెంటనే ఆర్పీఎస్ ఏరియర్స్ వెంటనే కార్మికుల ఐక్యత రోజు రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు తమ బకాయిల గురించి రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరిగింది. ప్రతి డిపోలో కార్మికులు ధర్నా చేస్తున్నారు. దాని అనుగుణంగానే ఈరోజు మంచిర్యాల డిపోలో మేము బకాయిల గురించి ధర్నా చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మాకు 2017 ఏరియర్స్ రావాలి, అలాగే లివ్ ఎన్కాష్మెంట్ రావాలి, అలాగే 2021 పే స్కేల్ రావాలి, అలాగే 2025 పే స్కేల్ రావాలి. ఇన్ని బకాయిలను పెట్టుకొని రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి గారు నిర్మల్ మీటింగ్లో చెప్పాడు, మెల్లమెల్లగా అందరికీ మేము సర్దుబాటు చేస్తామని చెప్పారు. గతంలో కూడా ఈ మాట చెప్పారు. మరి ఆయన తెలియదా మరి ఆర్టీసీలో ఎంతమంది కార్మికులు ఇలా బలవుతున్నారు, రోజు రోజుకి దినదిన గంటంగా బతుకుతున్నారు. రిటైర్డ్ అయితే పెళ్లిళ్ళ కోసమని ఇల్లు కట్టుకుందామని ఆశపడి చూస్తూ ఉంటే ఒక్క రూపాయి కూడా అలా చేతికి రాబోతే వాళ్ళు ఇంట్రెస్ట్ తెచ్చి డబ్బులు వడ్డీ కట్టలేక చాలా మంది చనిపోతున్నారు. మరి ఇటు విషయం ప్రభుత్వానికి తెలియదా? మొన్న బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, ఆర్టీసీ లాభాల్లో ఉన్నది అని చెప్పడం జరిగింది. మరి ప్రజల దృష్టిలో మాత్రం ఆర్టీసీ లాభాల్లో ఉన్నది. కార్మికులు 35-45 ఏళ్ళు పనిచేసినా మరి వాళ్ళ బకాయిలు ఎందుకు ఇవ్వడం లేదు? ఆయన ఉద్యమ కోరికలు ఏం కోరతలేరు. వాళ్ళకి రావాల్సిన బకాయిలే ఇవ్వాలని చెప్పి వాళ్ళు గంటాపదంగా ఈ రోజు కాదు గత 2 సంవత్సరాల నుంచి కూడా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా మాకు ఈ దినదిన గండంగా గడుస్తున్నది. కావున రేవంత్ రెడ్డి గారు మా అందరి కార్మికుల కోసం వెంటనే ఈ యొక్క బకాయిలను విడుదల చేసి అందరినీ రక్షించవలసిందిగా కోరుచున్నాము.